హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. శ్రీమాత్రే నమః. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకే, ఇక కంటెంట్ ఏంటి అంటే నెక్స్ట్ 3 డేస్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూద్దాం. ఓకేనా రామ్, మీరు అది అడుగుతున్నారు కదా, ఏంటి అంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. అదేంటో చేద్దామనుకుంటూనే ఉంటా, స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, నెక్స్ట్ 3 డేస్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే ఏదైనా జరగాలని కోరుకుంటున్నారా? నెక్స్ట్ 3 డేస్లో ఎవరి విషయంలో ఏం జరుగుతుంది, ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం. ఓకే, ఏం జరుగుతుంది అసలు మొత్తానికైతే చెక్ చేద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి, నెక్స్ట్ 3 డేస్లో వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది? చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. ఓకే, నెక్స్ట్ 3 డేస్లో నెక్స్ట్ 3 డేస్లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనకు వచ్చేసేసి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, బ్యాలెన్స్ కోరుకుంటున్నారు, శుభవార్తల కోసం ఆలోచిస్తున్నారు, మీకు మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు. మీరు చేస్తున్నది ఏ వర్క్ అయినా ఏ వర్క్ డీల్ చేస్తున్నారో తెలియదు, బట్ మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోనమా బ్యాలెన్స్ కోరుకుంటున్నారు, ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు, మీ సోల్మేట్ను కలవాలనుకుంటున్నారు. మీకు ఎందుకంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ వచ్చేసేసింది, భయపడుతున్నారు. కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అని ఒకటి కమిట్మెంట్ గోల్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే, లేకపోతే చూడరు కదా వీడియో. లైఫ్లో కమిట్మెంటేనా, వాటికి మించిన లైఫ్ చాలా ఉంటుంది. ఓకేనా? ఏదైనా 7 చక్ర హీలింగ్ గురించి వీడియోస్ చేద్దాం అనుకొని ఏదో మంచి మంచి సబ్జెక్టు మీద వీడియోలు చేస్తే కూడా చూడరు కదా. ఫస్ట్ మనం హీల్ అయిపోయి లైఫ్ని మనము ముందుకెళ్ళి లైఫ్లో అనుకున్నది సాధించేసేసి గ్రోత్ అయ్యి మనము 10 మందికి ఆదర్శంగా కనపడాలి. ఓకేనా? మన గురించి 10 మంది మెచ్చుకోకుండా పర్వాలేదు, మనలో ఉన్న మంచి లక్షణాలు 10 మంది చూసి నేర్చుకోవాలి. వీళ్ళు చూడు ఎలా వెళ్తున్నారో, నువ్వు ఎంత పెద్ద గొప్ప జీవితం జీవిస్తున్నావు అన్నది కాదు, నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక కమిట్మెంట్ అని అంటే ఆ కమిట్మెంట్ గోలే కదా మనకు కావాల్సింది. ఓకే, అయితే కమిట్మెంట్ అనేది పాజిటివ్ అనేది మీ లైఫ్లో మీరు ఆలోచిస్తున్నారు. ఒక రిలేషన్ పరంగా పాజిటివ్ జరగాలనుకుంటున్నారు, లైఫ్లో పాజిటివ్ జరగాలనుకుంటున్నారు, గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు, ఆ పెళ్లి బంధం కావాలనుకుంటున్నారు. ఓకే, పెళ్లి బంధం గురించి కూడా చూస్తున్నారు. ఓకేనా? ఇలా అయితే మంచి విషయాలు జరగాలని యూనివర్స్ని మీరు ప్రేయర్ చేస్తున్నారు. ఓకే, డన్. ఇది 3 డేస్లో. ఇక ఇది ఎవరి ఎనర్జీయో తెలియదు 3 డేస్లో ఇలా అయితే జరగబోతుంది. బట్ ఇంకా చూద్దాం, ఇప్పుడు అడుగుదాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి, చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి 3 డేస్లో ఏం జరగబోతుంది? నెక్స్ట్ 3 డేస్లో ఈ వీడియో ఎప్పుడైనా చూడొచ్చు. ఈ వీడియో మీకు కంటపడిందంటే నెక్స్ట్ 3 డేస్లో ఇది ఏంటంటే టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు కంటపడిందంటే ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, నా వీడియోస్ అన్నీ అవి. ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 డేస్లో ఏం జరగబోతుంది చెప్పండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. ద ఫూల్, ఓకే, పొసెస్నెస్, ఒక రిలేషన్ ఎండ్ చేసుకునటం, మీకు నచ్చిన జీవితాల్లోకి వెళ్ళటం. ఈ కార్డ్స్ వస్తాయో రావో మనం చేద్దాం. ఓకేనా? చూడండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి, నెక్స్ట్ 3 డేస్లో ఏం జరగబోతుంది? నెక్స్ట్ 3 డేస్లో ఏం జరగబోతుంది? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి నెక్స్ట్ 3 డేస్లో ఏం జరగబోతుంది? ఫైనాన్షియల్ గ్రోత్ అయితే మార్నింగ్ నుంచి ఈ 7 ఆఫ్ పెంటికల్స్ తెగ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సైకిల్ ఎండ్ అయిపోతుంది,
కంప్లీట్ మీ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి. మీరు ఒక లెసన్ నేర్చుకోబోతున్నారు. లెసన్ నేర్చుకుంటేనే కదా తెలిసేది జీవితం అంటే ఏంది, మనుషులు అంటే ఏందని. ఓకే ఓకే, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఐ హోప్. డెవిల్ మహారాజు చూడు ఎలా వస్తున్నాడు. బాటమ్ డెక్ వచ్చేసి 2 of Swords. 2 of Swordsతో క్రాస్ రోడ్లో ఉండటం, గ్రోత్ కోసం ఆలోచించటం. ఇక్కడ గ్రోత్ కంప్లీట్గా ఇక్కడ వాటర్ ఎనర్జీ కనపడుతుంది, ఎర్త్ ఎనర్జీ కనపడుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అని అంటే కంప్లీట్గా అర్థం కాని పొజిషన్లో ఉన్నారు మీరు. ఓకే, కంప్లీట్గా అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. హార్ట్ చక్ర ఓపెన్ అయ్యలేదు, చాలా ఒక లో ఎనర్జీలో ఉన్నారు. ఓకే, సిచ్యువేషన్ అనేది మీకు అర్థం కాని పొజిషన్లో ఉంది. మనీ గ్రోత్ ఆగిపోయింది, రిలేషన్ గ్రోత్ లేదు. ఇక్కడ కొత్తగా ఒక అడుగు వేద్దామంటే భయం ఏర్పడిపోతుంది. మీకు మీ మీద నమ్మకం లేదు. ఓకేనా? మీ మీద మీకు నమ్మకం లేదు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు అనుకున్నట్టుగా కాదు, డెస్టినీ ఆల్రెడీ ప్లాన్ చేసింది. ఓకే, ఈ ఎనర్జీ నుంచి ఎవరు బయటపడతారో, క్రాస్ రోడ్ల నుంచి ఎవరు కంప్లీట్గా హీల్ అవుతారో, షూర్గా మీకు పేజ్ ఆఫ్ పెంటికల్స్తో మీకు లవ్ ఆఫర్ కావాలనుకుంటున్నారా, లేదనుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనుకుంటున్నారా, బట్ రాబోతుంది. కానీ దీన్ని చూడలేకపోతున్నారు. ఈ ఎనర్జీలోనే ఉన్నారు మీరు. ఓకేనా? భయము, ఎక్కడ చేజారిపోతుందో రిలేషన్ అన్న భయము, మీకు తెలియకుండానే మీకు ఏంటి అని అంటే మల్టిపుల్ రిలేషన్లో మీరు ఉండటము. ఒక రిలేషన్తో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక రిలేషన్లో లేరు. ఓకేనా? ఆల్రెడీ మీ లైఫ్లో ఎక్స్ట్రా కూడా రిలేషన్స్ ఉన్నాయి, బట్ దేన్ని చూస్ చేసుకోలేకపోతున్నారు. ఓకేనా? సో ఎస్ ఆర్ నో అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, సో మీరు 1-2 రిలేషన్లో ఉన్నారు కాబట్టి క్రాస్ రోడ్లో ఉన్నారు. ఒక రిలేషన్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారు, ఒక రిలేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ చేయడానికి ఇక్కడ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, అయితే ఒక రిలేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు, ఒక రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీరు అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. ఓకేనా? బాటమ్ డెక్ వచ్చేసి 7. ఓ నో, ఇదే కదా ఇక్కడ ఉంది క్రాస్ రోడ్. ఇంతేనా? ఏంటో మర్చిపోయినా. సరే, అయితే ఏమైపోయిందంటే ఇక్కడ క్రాస్ రోడ్లో నుంచి గ్రోత్ కోసం ఆలోచిస్తున్న మీరు ఖచ్చితంగా గ్రోత్ అనేది వస్తుంది, కానీ మీరు చూడలేకపోతున్నారు. మీ మైండ్ మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది, గజిబిజిలో ఉంది. ఓకేనా? అదొక సినారియో. ఇంకో సినారియో, ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన మనీ మీరు ఎంత కష్టపడుతున్నా కూడా, ముందుకెళ్తున్నా కూడా అసలు అన్ని ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. మీకు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా 3 daysలో మీకు మనీ వస్తుందమ్మా, అంటే ఏదో గాల్లో రాదు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో వచ్చి ఇవ్వరు. మీరు హార్డ్ వర్క్ ఎవరు చేశారో, ఎవరు వదిలేసుకుంటున్నారో షూర్గా మీ లైఫ్లోకి మనీ అనేది మీరు తెలియకుండానే, ఊహించకుండానే. మనకు కొన్నిసార్లు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒకరిని హెల్ప్ అడగాలనుకుంటాం, కానీ మనకి ఇష్టం లేక అడగం. కానీ ఎక్కడ మనం కాదనుకుంటామో, ఎక్కడ అడగొద్దనుకుంటామో వాళ్ళ నుంచే హెల్ప్ వస్తుంటుంది. ఓకేనా? ఎవరి మీద హోప్ పెట్టుకుంటామో, మనకున్నారు అనుకుంటామో వాళ్ళే హ్యాండ్ ఇస్తారు సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? నేను ఏదైనా 100 మాటలు చెప్తున్నాను, అందులో ఆ మాటల్లో కొన్ని నా లైఫ్లో జరిగినాయి మీతో చెప్తున్నాను. అనుభవించి చెప్తున్న మాటలు ఇవి. ఏదో కూర్చొని ఏదో కార్డ్స్ చూసుకుంటూ చెప్తున్నది కాదు. నేను లిటరలీ పెయిన్ అనేది తెలిసి ఆ పెయిన్లో నుంచి వస్తున్న మాటలు ఇవి. ఓకే, అది సంగతి. ప్రతి ఒక్కరు మనమందరం మనుషులమే కదా, అందరికి, నాకుంటే, మీకుంటే, అందరికి ఉంటాయి బాధలు. ఆ బాధలో నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు, ఏం లెసన్ నేర్చుకుంటున్నావు, ఎంత మటుకు హీల్ అవుతున్నావు, ఎంత స్ట్రాంగ్ ఉంటున్నావు, నీకు ఏం తెలిసి వచ్చేసింది జీవితం అంటే. ఓకే, జీవితం అంటే ఏం తెలిసి వచ్చేసేసింది నీకు. వయసుతో సంబంధం లేదు, తగులుతున్న దెబ్బలు తగిలి 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 రాట తెలిపోవాలి. ఓకేనా? అది ఇంట్లో వాళ్ళతోనా, బయట వాళ్ళతోనా, నచ్చిన వాళ్ళతోనా, నచ్చని వాళ్ళతోనా, ఎవరితోనో, కానీ మొత్తానికైతే మనకు దెబ్బలు తగులుతున్నాయంటేనే భగవంతుడికి మనం ఇష్టం అని అర్థం. ఓకే, ఒక శిల్పం, అందమైన శిల్పం తయారు కావాలంటే ఆ శిల్పి ఎన్ని చెక్కులు చెక్కితే కానీ శిల్పం, అందమైన శిల్పం రాదు. అలాగే మన లైఫ్లో తగులుతున్న దెబ్బలు తగిలి 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 తగిలి
లెసన్ నేర్చుకుంటాం, గుణపాఠం నేర్చుకుంటాం. ఈ జన్మలో ఒకటే యూనివర్స్కి నేను ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాయి. మన భగవంతుడా తెలుసో తెలియకనో బాధ పెట్టినా, మాట్లాడినా, నేను ఎవరినైనా బాధ పెట్టినా, వాళ్ళు నన్ను ఎవరిని బాధ పెట్టినా నన్నే క్షమించు, నన్ను క్షమించు, వాళ్ళని కూడా నాకు క్షమించమని అడుగుతున్నాను స్వామి అని చెప్పి ముక్కు భూమికి రాసేసి ప్రతిరోజు సరెండర్ అయిపోతున్నా. నా చేతిలో ఏమీ లేదు, జరగాల్సిందంతా నీ చేతిలోనే ఉంది. ఈ జన్మలో శత్రువులైనా మిత్రులైనా ఏదైనా కర్మ ఈ జన్మతోనే అయిపోవాలి, నెక్స్ట్ జన్మకు వద్దు అని కోరుకుంటున్నా. మీరు కూడా అలానే కోరుకోండి, ఓకేనా? ఒక మనిషి కోసం వెయిట్ చేస్తున్నాము, ఒక మనిషి కోసం ఇయర్స్ అయినా కూడా ప్రేమకు నోచుకోలేకపోతున్నాం, మాటకు నోచుకోలేకపోతున్నాం, కమ్యూనికేషన్కి నోచుకోలేకపోతున్నాం అంటే ఏం చేసామని ఆ పర్సన్కి మనం ఏమి చేయలేం, ప్రేమనే ఇచ్చాం. కానీ ఆ పర్సన్ ఎందుకు దగ్గరికి రాలేకపోతున్నారు, ఆ పర్సన్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నట్టే బికాస్ కర్మ. ఒక్కరా ఇద్దరా రీడింగ్స్కి ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. వాళ్ళు ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అవుతారు. దేనికి చెప్పండి, దేనికి, ఎందుకు ఏడవాలి? సరే, మనకు నచ్చిన వాళ్ళు దూరంగా ఉన్నారా, చీట్ చేశారా, మనం ఏం చేయలేం. నువ్వు జెన్యూన్గానే ఉన్నావు, నువ్వు ప్రేమనే అందించావు. వాళ్ళు బాధని ఇస్తున్నారు, పెయిన్ని ఇస్తున్నారు, మోసాన్ని ఇస్తున్నారు, ద్వేషాన్ని ఇస్తున్నారు, తీసేస్తున్నారు. మనిషి రకంగా కూడా గుర్తించట్లేదు. కొంచెం టైమే కదా, ఆ టైంలో సిచ్యువేషన్ ఏంటో మాట్లాడాలి కదా, చెప్పుకోవాలి కదా. చెప్పితే ఎదుటి వాళ్ళకు కూడా పెయిన్ ఉండదు కదా. కాస్త కొంచెం టైం ఇచ్చి సిచ్యువేషన్ని చెప్పుకుంటే తప్పేంటి? రకరకాల మనుషులు, రకరకాల సిచ్యువేషన్స్, ఓకేనా? అది. సో ఇక్కడ ఏమైపోతుందంటే 3 డేస్లో పెంటికల్, ఓకే, మనీ మోర్ ద ఇంపార్టెంట్, ఓకే. క్యారెక్టర్ ఉండగానే, మంచి మనసు ఉండగానే కాదు, మనీ ఇంపార్టెంట్. మనీ లేని వాళ్ళకు అన్ని సగుణాలు ఉన్నా కూడా వాళ్ళని ఎవరు కేర్ చేయరు. ఏది లేకున్నా మనీ ఉన్నదనుకో వాళ్ళకు విపరీతమైన మర్యాదలు ఉంటాయి. సొసైటీ అట్లా తయారైపోయింది అంతే. అయితే మనీ గ్రోత్ అనేది ఇక్కడ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. షూర్గా వీడియో చూస్తున్న వాళ్ళు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఎవరి హెల్ప్ కోసం మనం వెయిట్ చేస్తున్నారా, కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఏం ఆలోచిస్తున్నారు, ఆ విషయంలో ఖచ్చితంగా మీకు మనీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది 3 డేస్లో, ఓకేనా? ఒక సినారియో. ఇంకో సినారియో ఒకటి కంప్లీట్ ఎండ్ చేసుకుంటున్నారు, ఓకేనా? మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది యూనివర్స్ ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసానని. ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనీ అనేది చాలా నాకు ఇక్కడ కనపడుతుంది. మనీ అనేది ఫ్లో అయితే ఖచ్చితంగా కనపడుతుంది. 3 డేస్లో మీకు తెలియకుండానే అద్భుతము మీరు కోరుకున్నది మీ లైఫ్లో ఎవరికో తెలియదు, ఎవరికి రెజనేట్ అవుతుందో తెలియదు, కానీ మనీ ఫ్లో అనేది షూర్గా మీ లైఫ్లోకి రాబోతుంది. ఎస్, అబండెన్స్. ఇక కన్సీవ్ కోసం ఆలోచిస్తున్నారు, పిల్లలు లేరని బాధపడుతున్నారు, ఓకేనా? వాళ్ళు కన్సీవ్ అవుతారు. 3 డేస్లోనే కన్సీవ్ ఎలా అవుతారు అక్క అని మీరు కూడా డౌట్ వస్తుందేమో, ఓకే? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలుసు కాబట్టి 3 డేస్లో శుభవార్త తెలుస్తుందేమో, ఓకేనా? 3 డేస్లో శుభవార్త తెలుస్తుంది. కన్సీవ్ అన్న వార్త ఇయర్స్ నుంచి కూడా 7 ఇయర్స్ నుంచి కూడా పిల్లలు లేని వాళ్ళు ఉండుంటే, 10 ఇయర్స్ నుంచి కూడా పిల్లలు లేని వాళ్ళు ఉండుంటే, 3 ఇయర్స్ నుంచి పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కన్సీవ్ అన్న వార్త ఒకటి, ఓకేనా? ఇంకొకటి, ఏదైనా ఎక్కడైనా కొనుగోలు చేయాలనుకుంటున్నారా, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, మీకు అర్థం అవ్వట్లేదా, కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న 3 డేస్లో మీకు ఒక ప్లాన్ అనేది ఏర్పడుతుంది. షూర్గా కొత్తగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. కొంతమంది ఉంటారు, కాల్ చేస్తారు, అక్క మీ వాయిస్ వినాలని ఉంది, కొంచెం హీల్ అయిపోతాం, కొంచెం ధైర్యం చెప్పండి అంటే నాకు ఎవ్వరు ధైర్యం చెప్పరు లిటరలీ ప్రామిస్, నాకు ఎవ్వరు ధైర్యం చెప్పారు. నేను ఉన్నానా, నన్ను ఎవ్వరు అన్నారు. పెద్ద ఫ్యామిలీ మాది, ఓకేనా? మాకెవ్వరు చెప్పరు, నేనే చిన్నదాన్ని. అయినా కూడా నేను ఎలా హీల్ అవుతానో తెలియదు, నాకు నేనుగానే హీల్ అయిపోతాను. అలాగే ఒక్కొక్క రోజు నేను బిజీగా ఉండి ఎదుటి వాళ్ళ వాయిస్ రికార్డ్స్ వినలేకపోతుంటాను. వాళ్ళకు మాత్రం సారీ చెప్తున్నా. ఏదో ఒక టైంలో మాత్రం వింటాను, ఏదో ఒకటి చెప్తుంటాను. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కంటిన్యూగా నాతో అప్రోచ్ అవుతుంటారు. నేను చెప్పిన రెమెడీస్ వింటుంటారు, నేను చెప్పిన మాటలు వింటుంటారు, ఆచరిస్తున్నారు, హీల్ అవుతున్నారు. చాలామంది రికార్డ్స్ ఉన్నాయి, మీకు వినిపించాలనుకుంటే ఎందుకు వినిపించి నేను ప్రూవ్ చేసుకుంటే అవసరం లేదు. డెస్టినీ ఉంది, డెస్టినీ నన్ను మీకు పంపించేసేసింది, నన్ను మీకు వర్క్ చేయమంటుంది. ఏ జన్మ సంబంధమో తెలియదు,
మీకు నాకున్న రుణానుబంధం ఏంటో తెలియదు. బట్ తెలియకుండానే టారోలోకి రావటం, దీనివల్ల నేను కూడా ఒక లెసన్ నేర్చుకుంటున్నాను. నేను కూడా కరెక్షన్ చేసుకుంటున్నాను లైఫ్లో. ఏం జరుగుతుంది, దేనిపైన ఎంత విశ్లేషించాలి, దేని మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని కూడా నేను మార్చుకుంటున్నాను. మీతో చెప్తున్నాను, మిమ్మల్ని మారుస్తున్నాను. నన్ను మార్చడానికి పరమాత్ముడు ఉన్నాడు, యూనివర్స్ ఉన్నారు. ఇక మీ విషయంలో కొంచెం వర్క్ చేయమని నన్ను పంపించేశారు. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో ఎందుకంటే వాయిస్ రికార్డ్స్ అంటే కొన్నిసార్లు నేను పంపించలేను. హీల్ అవుతున్నామంటే, నా వాయిస్ విని హీల్ అవుతున్నారంటే నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను. కానీ నేను చెప్తున్న మాటల్లో కొద్దో గొప్ప ఆచరిస్తున్నారు చూడు, మీరు గ్రేట్. కొంతమంది చెప్తున్నా వినరు, అందుకనే చెప్తున్నా. మనకు వాల్యూ ఇచ్చేవాళ్ళు, మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు, అక్కడ కాసేపు మీరు ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మన మాటకు విలువ లేదు, మన ప్రేమకు విలువ లేదు, మన క్యారెక్టర్కి విలువ లేదు అంటే అలాంటి వాళ్ళకి బాయ్ గుడ్ బై. మనకు విలువ లేని చోట సెకండ్ కూడా నిలబడద్దు. గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఆశించొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. స్పిరిట్ అండ్ గైడ్ బోర్ కొట్టించిందేమో, సారీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. 3 days, నెక్స్ట్ 3 daysలో వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది చెప్పండి వ్యూవర్స్. ప్రతి మాట పెద్దవాళ్ళు మన ఊరికే శాస్త్రాలు చెప్తారా? చెప్పరు. ప్రతి మాట వాళ్ళు అనుభవించింది మనకు శాస్త్రాలు, వాళ్ళు చెప్పే మాటలు కొన్ని సోదిగా ఉంటాయి. సోది అనుకున్న వాళ్ళని మనం బాగు చేయలేము. నిజంగానే నేను కూడా చెప్తున్నాను కదా, మీకు చెప్పే వాటిల్లో కొన్ని నా అనుభవాలే మీకు నేను చెప్తున్నాను. నేను అనుభవించాలంటే పర్సనే ఉండాల్సిన పని లేదు. పర్సన్స్ అంటే భర్త వస్తారు, పిల్లలు వస్తారు, అక్క చెల్లెళ్ళు వస్తారు, అన్నదమ్ముళ్ళు వస్తారు, కుటుంబం వస్తుంది, అత్తగారు వస్తారు, అందరూ వస్తారు. లైఫ్లో స్పెసిఫిక్గా ఒక్కరుంటేనే అది లవ్వనే కాదు. మనకు నచ్చిన వాళ్ళతో బాధే, నచ్చని వాళ్ళతో బాధే, అందరితో బాధే. ఒక్కొక్కరితో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటాం మనం. ఓకే, అది మీకు తెలియంది ఏమీ లేదు, మీకు అన్నీ తెలుసు. ఓకే, ఇక్కడ జడ్జిమెంట్. ఓకే, స్పిరిచువల్గా అవేక్నింగ్ అవుతున్నారు, చాలా అవేక్నింగ్ అవుతారు. ధైర్యాన్ని కూడా తీసుకొచ్చుకుంటారు. మనిషి బ్రతకాలంటే ధైర్యం, మంచి బాటలో మనిషి మనం ఒక పాజిటివ్గా ఉండాలన్నా కష్టాలు ఎక్కువే, మంచి దారిలో వెళ్ళాలన్నా బాధలు ఎక్కువే. మాటలు అనే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటేనే మనిషి జీవితం చాలా అమూల్యమైంది. దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో దానికే ఉపయోగించుకోండి. మనల్ని నమ్ముకొని, మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. మనం ఎలా ఉంటామో మన పిల్లలు మనల్ని చూసి అలానే తయారవుతారు. ఇష్టం, మనకు నచ్చింది దొరకాలని ఇష్టం, మనకు నచ్చిన వాళ్ళు మన లైఫ్లో ఉండాలని ఇష్టం. కానీ అది ఎంత మటుకు ఏంటి, దానికి ఎంత ఇస్తారో అంతే ఇవ్వండి. అంతకుమించి ఏది ఇచ్చినా, ఏది ఎక్కువైనా, అమితంగా తిన్నా కూడా, ఎక్కువ తిన్నా కూడా అనారోగ్యం, ఎక్కువ ఆలోచించినా అనారోగ్యం, ఎక్కువ ఏడ్చినా అనారోగ్యం, ఎక్కువ ప్రేమించినా బాధే. ఏది ఎక్కువ అతి అనేది ఎప్పటికైనా డేంజరే. ఓకే, స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి 3 daysలో ఏం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో? స్పిరిచువల్గా అవేక్నింగ్ అవుతున్నారమ్మా, వెరీ గుడ్. దైవానికి చాలా దగ్గరగా ఉండాలి, యూనివర్స్తో మాట్లాడాలి. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. నాకు ప్రాబ్లం అనుకోండి, ఆయన్నే అడుగుతాను, ఆ స్వామినే అడుగుతాను. ఏం చేద్దాం, వినేవాళ్ళు లేనప్పుడు, పట్టించుకునే వాళ్ళు అందరూ ఉంటారు, సమయానికి పక్కన ఎవరు ఉండరు. అదే మనిషి జీవితం. ఎప్పుడు ఎవరో ఉండాలనుకోవద్దుమా. సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం ఒకరికి 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. ఓకేనా? ధైర్యే విజయ సాహస లక్ష్మి అన్నట్టు, మనకు ధైర్యం ఉంటేనే విజయలక్ష్మి ఉంటుంది, విజయలక్ష్మి ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. ఓకేనా? ఓకే, బాగా చెప్తున్నా అనుకుంటా. నెక్స్ట్ 3 daysలో ఏం జరగబోతుంది? ఓకే, మనీ గ్రోత్ వస్తుంది మా ఎక్కువగా. చాలా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఓకే, డన్ 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 డన్. మనతో మనం హ్యాపీగా ఉండాలమ్మా. మనల్ని ఎవరు హ్యాపీగా ఉంచారు? ఎప్పుడు మనకి ఎంత ఏజ్ ఉంది అన్నది కాదు, మన సోల్ ఎప్పుడు చిన్న పిల్లల్లా ఉండాలి. నేనైతే అలా ఉంటా, ఎప్పుడు సాంగ్స్ పాడటం,
ఏదో తెలియదు కొత్త విషయాలు వెతకటం, ఆలోచించటం, టెంపుల్స్కి వెళ్ళిందనుకో ఆ టెంపుల్ పురాతన విశేషాలు తెలుసుకునటం ఇష్టం, బుక్స్ చదవటం ఇష్టం, సాంగ్స్ విపరీతంగా పాడటం ఇష్టం, ఇంకా నాతో నేను హ్యాపీగా ఉండటం ఇష్టం, రెడీ అవ్వటం ఇష్టం, రెడీ చేయటం ఇష్టం కదా. ఓకే, వంట చేస్తే 10 మంది తినటం ఇష్టం, నేను వంట చేసి పెట్టాలంటం ఇష్టం. ఓకే, డన్. టవర్, జస్టిస్, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పేసేసుకోండి. జస్టిస్, టవర్, మీరు జస్టిస్ కోరుకుంటున్నారు, టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది, స్పై చేస్తున్నారు. నాకు వస్తుందా రాదా, నాకు రావాల్సిందే, నాకు రావాల్సిందే, నాకు హక్కు ఉంది, నేను కష్టపడ్డాను అని చెప్పేసానని మీరు దేనికోసం జస్టిస్ కోరుకుంటున్నారు. చాలా అంటే ఈ 3 డేస్లో విపరీతంగా ఏడుస్తారు, పిక్స్ చూస్తారు, గతాన్ని నెమరు వేస్తుంటారు. ఓకేనా, విశ్లేషించుకుంటారు, వెతుకుతుంటారు. దేన్ని వెతుకుతుంటారు? ఇక్కడ జస్టిస్ అనుకుంటున్నారు. మీలో మీకే అంతర్గత యుద్ధం. ఇక్కడ హెర్మెట్ వచ్చింది, ఇక్కడ హెర్మెట్ వచ్చింది. మీ మైండ్లో గజిబిజి ఆలోచించి విపరీతమైన ఆలోచనలు. ఒక్క అడుగు పడితే చాలు స్వామి, ఒక్క అడుగుకి టైం ఇవ్వండి దయచేసి, ఒక్క అడుగుకు టైం ఇవ్వండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఒక్కసారి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. దేంట్లో అడుగుతున్నారు? రిలేషన్లు అడుగుతున్నారా? లైఫ్ గ్రోత్ కోసం అడుగుతున్నారా? మీరు అనుకున్న దాంట్లో ఒక్క ఛాన్స్ కావాలనుకుంటున్నారా? బిజినెస్లో అనుకుంటున్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ కోర్టు కేసులో ఉన్నారా? బట్ దేంట్లో ఉన్నారు? ఒకే ఒక్క ఛాన్స్ అని ఎవరు అడుగుతున్నారో, గుడ్ కర్మ ఎవరు చేసుకున్నారో వాళ్ళకి ఒక్క ఛాన్స్ రాబోతుంది. బాగుంది కదా, వెరీ గుడ్. అయితే స్పై చేయటం, మీరు ఆన్లైన్లో జాబ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. మీరు చేస్తున్న మీరు దేని విషయంలో సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారో దాని గురించి ప్రణాళికలు ఉండటం, దాని గురించి తెలుసుకునటం. ఎట్టకేళ్ళకి కొంచెం మీరు 3 డేస్ అయితే విపరీతంగా బాధపడతారు. ఒక సినారియో. ఇంకో సినారియో, మిమ్మల్ని చూస్ చేసుకున్న పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావచ్చు, లేదనుకుంటే మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే ల్యాండ్ తీసుకోవచ్చు. ఓకేనా, మీరు కోరుకున్న ఒక మెచ్యూర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. మనీ గ్రోత్ అనేది కంప్లీట్గా కనపడుతుందమ్మా. ఇక్కడ హెల్త్ పరంగా ఎవరు బాధపడుతున్నారో, మానసికంగా ఎవరు ఒత్తిడికి గురవుతున్నారో కొంచెం హీల్ అవుతారు. ఓకే, 3 డేస్లో కొంచెం హీల్ అవుతారు. ఇక్కడ మేషం, సింహ, ధను రాశి. ఇంతకుముందు నేను రాశులు చెప్పడం మర్చిపోయాను కదా. ఓకే, అయితే గ్రోత్ కనపడుతుంది ఖచ్చితంగా. మనీ గ్రోత్, అబెండెన్స్ అయితే రాబోతుంది. గుడ్ జడ్జిమెంట్ అనేది రాబోతుంది. ఇక్కడ మనకు 3 డేస్ అన్నాను కాబట్టి మనకు 2 డేస్ అనేది ఇక్కడ కనపడుతుంది. షూర్గా ఈ 3 డేస్లో చక్కగా మీకు ఏదో ఒక చిన్న మెరాకిల్. 1000 మంది చూస్తే సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు, వ్యూస్ చాలా తగ్గిపోయినాయి, పర్వాలేదు అనుకో, చూసేవాళ్ళు చూస్తారు. మన మెసేజ్ ఎవరికి అందాలో, ఎవరికి ఇంపార్టెంట్ వాళ్ళకే అందుతుంది. ఓకేనా, ఓకే, డన్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, ఇంకా 3 డేస్లో వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ లైఫ్లో ఏం జరగబోతుంది? లాస్ట్ 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, నైస్ మా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద వరల్డ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి 3 డేస్లో ఓకే. త్రీ కార్డ్స్ అడిగాను, 3 కార్డ్సే ఇచ్చింది యూనివర్స్. మనం ఏం చేయలేము, ఇంకా వాటందరికి అవే పుషప్ అయి పడిపోయినాయి. ఓకేనా, డన్. 2 వ్యాన్స్, 3 డేస్ అనుకున్నాం మనం. 2 డేస్లో షూర్గా ఏంటి అని అంటే, మీరు ఆలోచిస్తున్న వ్యక్తిని కానీ, మీరు అనుకుంటున్న వ్యక్తి కానీ, ఆ పర్సన్ మీరు కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా, మీకు అందుబాటులో లేకుండా ఉండే పర్సన్
ఎంతసేపు మీరు ఆలోచించి లో ఎనర్జీపై ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చి ఆ పర్సన్ గురించి చాలా బాధపడి ఏడ్చి ఆ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని యూనివర్స్ని ప్రేయర్ చేసి అలసిపోయిన మీరు ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. టంగ్ చూసారా, ద వరల్డ్తో ఆ పర్సన్ మీ లైఫ్లోకి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు, జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. ఓకే, ఇక్కడ మీకు జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా రాబోతుంది, ఇస్తున్నారు. ఇక్కడ వరల్డ్ వచ్చింది, ఇక్కడ వరల్డ్ వచ్చేసింది, జడ్జిమెంట్ మీకు ఇవ్వబోతున్నారు. లో ఎనర్జీలో ఉండి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చి ఒక మదర్ ఫిగర్ మీకు కనపడుతున్నారు. ఒక సినారియో 3 డేస్లో మీ మదర్కి కానీ మీ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళకి కానీ హెల్త్ కంప్లీట్గా సిక్ అవ్వటం కానీ జరగబోతుంది. ఓకే, ఒక సినారియో. ఇంకో సినారియో వచ్చేసేసి మీరు ఒక గాడప్ ఎనర్జీ, ఎవరితో మాట్లాడాలని లేదు, ఎవరిని కలవాలని లేదు, లో ఎనర్జీలో ఉన్నారు మీరు చాలా. ఓకేనా, అలా మీకు ఎవరి కోసం కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు కమ్యూనికేషన్ రాబోతుంది. ఓకే, కమ్యూనికేషన్ రాబోతుంది, ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు విత్ ఇన్ ది 3 డేస్లో. ఇంకొకటి ఏంటంటే మీకు ఏదో ఆఫర్ రాబోతుంది, ఆ పర్సన్ మీకు లవ్ ప్రపోజ్ చేయబోతున్నారు, ఒక సినారియో. ఇంకో సినారియో మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ బట్ ఎవరైనా ఒక మీ ఆంటీ అంకుల్ ఎవరికైనా హెల్త్ అనేది సిక్ అవుతుంది. వాళ్ళకు సిక్ అయిన వాళ్ళకి హెల్త్ ఆల్రెడీ సిక్ అయిన వాళ్ళకి టైం చేంజ్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు కొంచెం గ్రోత్ అవుతారు హెల్త్ పరంగా. మంచి విషయం ఏదో వాళ్ళకు గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఒక సినారియో. మీకు హెల్త్ సరిగా లేకపోతే, ఫ్యామిలీని లీడ్ చేస్తున్న వాళ్ళు మీరే, మీకు హెల్త్ సరిగా లేకపోతే మీకు హెల్త్ అనేది మీకు చక్కగా మంచి హెల్త్ అనేది మీకు రాబోతుంది. ఓకేనా, ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేస్తే మేషం, సింహ, ధను రాశి, కర్కటక, మీన, వృశ్చిక రాశి, ఓకే, మిథునం, తుల, కుంభరాశి, వృషభం, కన్య, మకర రాశి. జడ్జిమెంట్ వచ్చేసింది ఇవన్నట్టు అన్నీ వచ్చినట్టు కార్డ్స్. ఓకేనా, ఇది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్, యాన్సిస్టర్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ద ఫుల్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మళ్ళీ వరల్డ్ వచ్చేసేసింది. స్పిరిట్ అండ్ గైడెన్స్, యాన్సిస్టర్. చెప్పండి, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఏస్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్వార్డ్స్. ఓకే, అవుట్కమ్ కూడా బాగా వచ్చేసేసింది మనకు. ఒకసారి ఏంజల్స్ కార్డ్స్ తీద్దాం. ఒకసారి ఈ కార్డ్స్ కూడా తీస్తా. మోనాలజీ కార్డ్స్ ఇవి కూడా తీద్దాం. అవుట్కమ్ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి, అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. రిమైన్ పాజిటివ్. ఓకే, ఇయర్ ఫ్రమ్ నౌ. ఇందులో కూడా ఒక్క కార్డు తీస్తా. లాంగ్ అయిపోయింది అనుకుంటా, చాలా వీడియో. ఓపిక ఉండదు కదా లాంగ్ అయిపోతే కొంతమందికి. జస్ట్ ఇవి 3 తీస్తా. ఓకేనా, ఓకే. ఇక థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకే, పైసెస్ వాళ్ళు ఫర్గివ్, క్షమించండి అబ్బా, క్షమించండి. క్షమిస్తే ఉండే ఆనందం మామూలుగా ఉండదు. చలో క్షమించేద్దాం. ఓకేనా, ఓకే, డన్. ఇక్కడ మనకు వచ్చేసేసి అవుట్కమ్ వచ్చేసేసి ద వరల్డ్ వచ్చేసింది. ఈ 3 డేస్లో ఏదో చేంజెస్ రాబోతుంది. దేనికోసం వెతుకుతున్నారో, దేనికోసం అడుగుతున్నారో, నాకు గ్రీనరీస్ ఎక్కువ కనపడుతుంది, గ్రోత్ కనపడుతుందమ్మా. ప్రతి ఒక్కరి లైఫ్లో గ్రోత్ అనేది ఖచ్చితంగా కావాలి. మన కోసం మనం బ్రతకడానికైనా మనకు కావాలి కదా. ఓకే, రిమైన్ పాజిటివ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ సో మచ్.
అయితే ఇక్కడ చక్కగా మీరు ఒకరితో చెప్పేవాళ్ళే కానీ ఒకరితో చెప్పించుకునేది కాదు. అయితే ఇక్కడ చక్కగా మ్యారేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, కొత్త రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. కంప్లీట్గా యూనివర్స్ ఏం చెప్తున్నారో జరగాల్సింది డెస్టినీకి వదిలేయండి, జరగాల్సింది ఏదో జరుగుతుంది. మీరు కోరుకున్నది అబండెన్స్, మీరు కోరుకున్న లవ్, మీరు కోరుకున్న లైఫ్ మీకైతే ఖచ్చితంగా రాబోతుంది. కంప్లీట్గా హాయిగా రెస్ట్ తీసుకోండి. మీ మైండ్కి, మీ సోల్కి, మీ బాడీకి రెస్ట్ అవసరం అని చెప్తున్నారు. ఓకేనా? ఇక లెట్ యువర్ ఫైర్ ఇస్ డిసాల్వ్. అయితే ఏమని చెప్తున్నారు? మీ భయాలను వదిలేయండి, మీ అనుమానాలను వదిలేయండి. ఓకేనా? క్యాన్సర్ వదిలేయమని చెప్తున్నారు. రిలీజ్ యువర్ కంట్రోల్. రిలీజ్ అంటే కంట్రోల్గా రిలీజ్ చేయండి. మీ మనసులో ఉన్నాయన్నీ రిలీజ్ చేసేసేయండి. కంట్రోల్గా బాధనే కానీ, కోపాన్నే కానీ, ద్వేషాన్నే కానీ ఏదైనా రిలీజ్ చేసేయండి. రిలీజ్ చేస్తే మన హార్టే కొంచెం పెయిన్ తగ్గుతుంది, మన మనస్సు తేలిక అవుతుంది. ఓకేనా? ఎవరో వస్తారు, మనం చెప్పాల్సినవి చెప్పితే కొంచెం రిలీఫ్ అయిపోతాం, రిలాక్స్ అయిపోతాం, బడన్ తగ్గిపోతుంది అనుకుంటే సమయానికి ఎవరూ రారు. మనము లాస్ట్కు తలుపులకు, గోడలకు, కిటికీలకు చెప్పుకోవాల్సి వస్తుంది. వినేవాళ్ళు ఎవరు ఉండరు. కాస్త నవ్వండి. ఓకేనా? అది సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఓకేనా యాక్సెప్ట్ చెయ్యండి. ఓకే? ది సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, నవ్వుకుంటూ ఒక స్మైల్ ఇచ్చేసి దాన్ని యాక్సెప్ట్ చేసుకుందాం. రిమైన్ పాజిటివ్. అన్నిటికీ చూడండి ఎంత రెజనేట్గా వచ్చేసేసిందా. ఎవరినైనా క్షమిస్తారా? క్షమించండి. కంట్రోల్గా మొత్తం అన్నీ కంట్రోల్ చేసేసుకోండి. మీ ఎమోషన్స్ని కానీ, మీ కోపాన్ని కానీ, మీ ఆవేశాన్ని కానీ మెల్లగా రిలీజ్ చేసేసుకోండి. భయాన్ని వదిలేయండి. సిచ్యువేషన్ దేన్నైనా యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు కానీ మీకు కానీ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఎప్పుడు నవ్వుతూ మనతో మనం సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకోండి. ఎవరో వస్తారు, ఎవరో సంతోష పెడతారు, ఎవరో మనకు నచ్చినట్టు కాస్త టైం ఇస్తారు అనుకుంటే ఎవరూ రారు. వాళ్ళ స్వార్థాలు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళు మీకోసం ఆలోచించుకోరు. అందుకని మీకోసం మీరు ఆలోచించుకోండి. చేతనైతే ఎదుటి వాళ్ళకి సాయం చేయండి. చేతనైతే ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు 4 మాటలు చెప్పండి. ఓకేనా? మీ ఆత్మను, మీ సోల్ని బాధ పెట్టుకోకండి ప్లీజ్. ఓకే? ఇదండి 3 డేస్లో మీ లైఫ్లో ఇది జరగబోతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.